తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏలూరు జిల్లా కామరకోట మండలం వడ్లపల్లి గ్రామంలోని గంజి నాగదీప్తి అనే బీటెక్ చదువుతున్న విద్యార్థి నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. పాప యొక్క అన్న మనతో ఉన్నారు. ఇప్పుడు మనం వాడి ఇంటి దగ్గరే ఉన్నాము. మరి ఆ పాప యొక్క అన్నతో మనం మాట్లాడి పూర్తి వివరాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మగారి పేరు గంజి ఉషారాణి అండి. నాన్నగారి పేరు గంజి వెంకటేశ్వరరావు. నా పేరు గంజి అరవింద్. చెల్లి పేరు గంజి నాగదీప్తి. మొన్న సాయంత్రం మాటలు చెల్లిని కాలేజీ నుంచి తీసుకొచ్చానండి. తీసుకొచ్చే ముందు అడిగాను, చింతల్లి ఇంకా వాళ్ళు కానీ ఫోన్ చేస్తున్నారా, మెసేజ్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాను. అడిగితే చేయట్లేదు అంది. నేను కొంచెం గట్టిగా అడిగేపటికి చేస్తున్నారనే అంది. ఎవరు చేశారంటే మన ఊర్లో చిన్న ఉన్నాడు కానీ వాడే ఫోర్స్ చేస్తున్నాడనే అత్తమానం. ఫోన్ చేయలేదు కానీ నాన్న బస్సు దగ్గర దించేసి నాన్న వెళ్ళిపోయిన తర్వాత రోజు వస్తున్నారనే వచ్చి అడుగుతున్నాడు. అనే రోజు మాట్లాడవా మీ అన్నని చంపేస్తాం, నీ మీద యాసిడ్ పోతాం, మేము ఎంతమంది ఉన్నాం తెలియదా నీకు, మా ఫ్రెండ్ కారు కూడా ఉందిగా దాంతో ఒక గుద్దామంటే మీరు అయిపోతారు అని కూడా బెదిరిస్తున్నారు అని చెప్పేసి చెప్పిందండి. ఆ మాటలన్నీ తీసుకొచ్చి ఇది చాలా తీవ్రంగా వెళ్ళిపోద్దేమోనని నా భయంతో నేను పిల్ల అప్పటికి చెప్పింది, అమ్మోళ్ళకి కూడా చెప్పకరా, వద్దురా అనేసి. ఆ పిల్ల భయపడిపోయి అయినా సరే నేను అంటే తీవ్రంగా వెళ్ళిపోయేలాగా ఉంది, నా వల్ల జరిగేది కాదనిపించింది. నేను 1 month బ్యాక్ కూడా చెప్పాను ఆ పిల్లకి మాట్లాడొద్దని. అప్పటి నుంచి 1 month నుంచి ఆ పిల్ల మాట్లాడలేదు. వాళ్ళే ఫోన్లు చేస్తుంటే కట్ చేస్తుంది, లేదా నాకు చెయ్యొద్దని చెప్తుంది. ఆ మాటలన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంది. కానీ అన్నాను కదండి, కొద్దిగా చెప్పాను. ఇంట్లో చెప్తే మళ్ళీ వీళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యి, పల్లెటూరు వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం, అందరికీ తెలిసే పల్లెటూరులో ఎలా చెప్పుకుంటారు మీకు తెలుసు. సో దట్స్ వై ఇంక మేము చేసేది ఏమి లేక ఆ ఇంటికి తీసుకొచ్చి అమ్మకి చెప్పొద్దు, నాన్నకి చెప్పొద్దు అన్నా కూడా నేను చెప్పాను. నాన్నగారు అన్నారు ఇక మాట్లాడే అనవసరం అని చెప్పేసి ఆయన బండి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికప్పుడు బాబాయ్ గారికి ఫోన్ చేసి, బాబాయ్ ఇలా జరిగిందంట, అమ్మాయిని ఇలా ఏడిపిస్తున్నారంట అని చెప్పేసి చెప్పాను. అంతకుముందు రోజు రాత్రి బిఫోర్ లాస్ట్ నైట్ నన్ను ఆ గ్యాంగ్ వాళ్ళే నన్ను తిరణాలకి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కారు ఒక ఆటో అడ్డు పెట్టి నన్ను మా ఫ్రెండ్ని కలిపి కుట్టారు. మా ఫ్రెండ్ పట్టేసుకున్నారు మాట్లాడడానికి వస్తే, నన్ను మాత్రం ఎదురు కుట్టారు. సుమంత్ అనేవాడు, బన్ను అనేవాడు, వాడి పేరు అజయ్ అంటారు వాడిని, మేము అలా బన్ను అని పిలుస్తూ ఉంటాము. వాళ్ళు కలిపి కుట్టారు. ఆ రోజు గొడవ ఏంటంటే సుమంత్కి నాకు గొడవ. వాళ్ళ నాన్నగారిని నేను బాబు అన్నాను, వాడు బాబు అనొద్దు అన్నాడు. ఇంకా అక్కడ రెచ్చిపోయి మేమిద్దరం, వాడు నా మీద చేసాను, నేను ఆడ మీద చేసాను. మేమిద్దరం కొట్టుకుంటుండగా వీడు వచ్చి లాగాడు. ఇంతలో ఒక రాయి మీద పెట్టి కొట్టాడు. ఇదిగుంటుంది దెబ్బలు కూడా, ఇదిగోండి ముక్కు పగిలిపోయింది, టీషర్ట్ కూడా లోపల ఉంది, రక్తం అంతా పడింది. బాబాయ్ గారికి చెప్పినప్పుడు మా నాన్నగారికి తెలిస్తే టెన్షన్ ఫీల్ అవుతారని బాబాయ్ గారికి చెప్తే, బాబాయ్ గారు అప్పుడు వెళ్ళి హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి, మీరే కొట్టిందంటే మాకు సంబంధం లేదని చెప్పారు. ఆ రోజే బాబాయ్ గారు హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారు. ఆ రోజు పెద్దల్లో మాట్లాడదాం అన్నారు. మీకు తెలిసిందే పల్లెటూరులో పెద్దలతోనే మాట్లాడిన తర్వాత కేసులు దాకా కానీ ఎక్కడ దాకా కానీ వెళ్తారు. ఆ తర్వాత బాబాయ్ గారు పెద్దల్లో పెట్టారు. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే సుమంత్ అన్న వాళ్ళ నాన్నగారికి చెప్తే ఆయన భీమవరంలో ఉన్నారన్నారు. వచ్చేపటికి లేట్ అయిద్ది అన్నారని చెప్పేసి ఈవినింగ్ చూద్దాం అన్నారుగా. నేను 5:30కి వెళ్ళి చెల్లిని ఎక్కించుకొచ్చేటప్పుడు ఈ మాట అడిగాను, ఇంకా ఫోన్ చేస్తున్నారు ఎలాగని. చిన్నుగాడే ఫోర్స్ చేస్తున్నాడని ఫోన్లు చేసినా నేను కట్ చేశాను అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు ఇంటికి తీసుకొచ్చి అమ్మ ముందు నాన్న ముందు కూడా అడిగినప్పుడు మొత్తం పూర్తి వివరాలు కూడా చెప్పింది. వాళ్ళు ఇలాగ నిన్ను చంపేస్తాం అంటున్నారు, నీ మీద యాసిడ్ పోతాం అంటున్నారు, నీ మీదే కాదు నా మీద కూడా పోతాం అంటున్నారు, మా గురించి నువ్వు భయపడక్కర్లేదు, మేము ఏదైనా చేయగలం, మా ఫ్రెండ్ కారు కూడా ఉంది తెలుసుగా అయ్యి అంటున్నారు అని చెప్పేసి భయపడిపోయింది. ఇంకా అమ్మగారు కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను బాబాయ్ గారికి చెప్పిన తర్వాత ఇక వదిలేసాం. ఆ ఇష్యూ నైట్ మాట్లాడదాం అన్నారని చెప్పేసి వదిలేసాం. పిల్ల స్నానం చేసింది, మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళింది, అక్కడ కూర్చుంది. మేము ఇంతలోకి మా బాబాయ్ గారు వచ్చి పెద్దలు పిలుచుకొచ్చి నన్ను కొట్టారు కదండి ఆ గొడవ గురించి మాట్లాడుతున్నాం. అది మాట్లాడేటప్పుడే మా బాబాయ్ గారు కూడా ఈ గొడవను కూడా కొద్దిగా చెప్పారు, ఇలా జరిగిందంట, మనం దీన్ని పోలీస్ స్టేషన్ దాకా వదిలే కానీ మనమే చెప్దాం ఒకసారి అని చెప్పేసి చెప్పారు. ఈలోపు పిల్లని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చాం నానమ్మ వాళ్ళ ఇంటికి నుంచి. ఆ పిల్లే వచ్చింది కూడా. మేము చెప్పాము వాడు అలాంటోడు ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడే చెప్పాలి, నువ్వు ఇప్పుడు దాకా లేట్ చేయకూడదు అనేసి కూడా చెప్పామండి. చెప్పిన తర్వాత నిజమే చెప్తున్నానండి, వాళ్ళే చేశారు, నాదేం తప్పు లేదు, వాళ్ళు ఫోర్స్ చేయబట్టే మాట్లాడాను, నాకేమీ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మా అమ్మగారికి కూడా చెప్పారండి. అమ్మగారు కూడా సరే అన్నారు. జడిచిపోయిందండి అమ్మగారు. ఇలాగ ఎంతకాలం నుంచి ఏడిపిస్తున్నారు మీ చెల్లిని? 2 months బ్యాక్ 3 months నుంచి కూడా ఏడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్పిందండి తను. అందుకే
వాళ్ళు మొత్తం 5 ఉన్నారండి. ఏ ఊరు వీళ్ళంతా? కామవరపు కోట. వీళ్ళందరూ మా కుర్రోళ్ళే, అంటే మా పేట వాళ్ళే. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే. వీళ్ళందరూ ఒక్క కుర్రోడు మాత్రమే, ఆ కారు వ్యక్తి మాత్రమే కామవరపు కోటోడు. ఆ కుర్రోడికి మా చెల్లిని సెట్ చేస్తున్నారు సార్ వీళ్ళందరూ కలిసి. ఇది ఎంత పాపం సార్ చెప్పండి కొంచెం మీరు కూడా. అలాగా చేశారు. ఆ అజయ్ అనే వ్యక్తి కారు అడ్డు పెట్టాడు ఆ రోజు కూడా. పిల్ల డీటెయిల్స్ ఇతనే సార్. ఈ చిన్ను అనే ఉన్నాడు కదా సార్ ఇక్కడ, అజయ్ విజయ్ అని చెప్పి అన్నదమ్ములు ట్విన్స్ వాళ్ళిద్దరు. అందులో ఒకడు సార్ చిన్నోడు, వాడే సార్. వాడే ఈ పిల్ల ఇన్స్టా ఐడి కానీ వాడికి షేర్ చేసింది, ఈ పిల్ల నెంబర్ కానీ వాడికి ఇచ్చింది కూడా వాడే సార్. వాడే మాట్లాడని వేధించుకుంది కూడా ఆడే సార్ ఈ పిల్లని. ఇన్ని చేశారు. ఆ రోజు నైట్ కూడా పిల్ల వచ్చి అమ్మని అన్నం పెట్టమంది, అమ్మనే తినిపించమంది సార్. అమ్మే తినిపించింది కూడా. తినిపించింది అంత బాగానే ఉంది. లైట్లు కట్టేసాం, పడుకున్నాం. పొద్దున్నే నాన్నగారు మోటార్ ఆడద్ది, 6ంటికి మోటార్ ఆడద్ది. ఈయన 5ంటికి వెళ్ళిపోయారు, పొలానికి వెళ్ళిపోయారు. ఆ అమ్మగారు 7ంటికి కరువు పని చేయించాలని చెప్పేసి 6:57 ఆ టైంకి వెళ్ళిపోయారు అమ్మగారు కూడా. ఇంకా నేను ఒక్కడే ఇటు సైడ్ డబుల్ బెడ్రూమ్ కదా సార్, ఈ బెడ్రూమ్లో పడుకుంటే వీళ్ళు ముగ్గురు ఒక బెడ్రూమ్లో పడుకుంటారు. నా టేబుల్ ఫ్యాన్, నాకు ఏ సౌండ్ వచ్చినా వినిపించదు. ఇంకా పిల్ల ఏం చేసిందంటే మరి మెయిన్ డోరు ఎగ్జిట్ డోర్ 2 క్లోజ్ చేసేసుకుని ఇంకా గళ్ళు పెట్టేసింది సార్. గళ్ళు పెట్టేసి సూసైడ్ చేసేసుకుంది సార్. ఇంకా నాకు తెలియదు. అమ్మ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7:38కి ఫోన్ చేసి చెల్లిని పొయ్యి మీద అన్నం పెట్టమన్నాను, పెట్టిందో లేదో చూడు అన్నారు సార్. 2 సార్లు పిలిచాను కానీ పలకలేదు. ఒకేసారి బయటికి రాగానే డైనింగ్ టేబుల్ అది ఉంటుంది కదా సార్, దాని దగ్గర ఉక్కు ఉంటుంది, అక్కడ ఫ్యాన్ లేదు, దాని గురి వేసుకున్నాను సార్. నాకు ఇంకా ఐడియా రాలేదు సార్ ఎవరినన్నా పిలవాలి. నా చెల్లి కదా సార్, నా ఆవేదన నాకు ఉంటుంది. ఏమో ప్రాణం మిగలొచ్చు కదా సార్, బతుకుండొచ్చు. వీళ్ళందరిని పిలిచి చెప్పేంతలో చనిపోతే ఏంటి, దానికి పాపమే కదా అని చెప్పేసి నేను ఎమ్మటిని వెళ్ళి పట్టుకున్నాను. పాప ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉందంటే నేలకి ఇంత కిందకు వచ్చేసింది సార్. నాకు అందేస్తుంది పాప ఇది కూడా, కానీ అది రావట్లేదు. ఎంత గట్టిగా పీకినా రావట్లేదు. నోటితో అందుకుని పీకాను ఏదో రకంగా. పీకి ఈ మెయిన్ డోర్ దాకా లాక్కొచ్చి అరుస్తుంటే వీళ్ళకేం మాటలు వినిపించట్లేదు. బాబాయ్కి నాన్నగారికి వీళ్ళు ఇక్కడే ఉన్నారు, మాటలు వినిపించట్లేదు. ఒకేసారి మెయిన్ డోర్ తీయగానే అరిస్తే బాబాయ్ నాన్న ఉరుక్కుండా వచ్చారు. కొద్దిగా బాడీ వెచ్చకుంది అనిపించింది వాళ్ళకి. ఎమ్మడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఎమ్మడిని అంబులెన్స్ అరేంజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చనిపోయిందని చెప్పారు. ఇంకా జరిగిన తర్వాత మేము కేసు పెట్టడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎవరు ఏం రెస్పాన్స్ కానీ ఏమీ లేదు. వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోవడం కానీ ఏమీ లేదు సార్. మాకు తగిన న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. జరిగిన విషయం ఏంటంటే ఆ పాపను డైలీ ఏలూరు కాలేజీకి పోతుంది ఇక్కడ నుంచి. ఆ కాలేజీకి పోయేటప్పుడు 3 వ్యక్తులు, ఈ ఊరు కుర్రోళ్ళు 2, బయట నుంచి వచ్చే కుర్రోడు ఒకడు, ఆ పాపని నిత్యం ఒక 60 రోజుల మట్టి కంటిన్యూగా వేధిస్తున్నారు. లైంగికంగా లోపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఆ పాపకి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్ బయటకు పోయి మన పని చేసుకునేవాళ్ళు. ఆ విషయాన్ని గోప్యంగా ఆ పాప ఉంచింది. దాంట్లో అది ఇంట్లో తెలిస్తే విలేజ్ ఇక్కడ పర్పస్లో వాళ్ళ దగ్గర గౌరవం అంతా ఖరాబ్ అవుతుంది, పేరెంట్స్ అంతా ఇబ్బంది పడతారని ఆ పాప అట్లా గోప్యంగా ఉంచుకుంటూ దోసుకొచ్చింది. సో ఆ విషయాన్ని ఏం చేసింది, వాళ్ళ బ్రదర్ అనిల్ అనే కుర్రోడికి చెప్పింది 2 days బ్యాక్ నైట్. ఆ తిరణాలకు పోతే ఆ కుర్రోడిని పట్టుకుని ఈ బ్యాచ్ మొత్తం కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకే విషయాన్ని నిన్న ఉదయాన్నే కంప్లైంట్ ఇద్దామని పోయేటప్పటికి ఊళ్ళో సెటిల్ చేసుకుందాం, ఊళ్ళో కూర్చొని మాట్లాడుకుందాం గ్రామ పెద్దల పక్షాన అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మెయిన్గా 2-3 పెద్దలు లేదు, ఈరోజు ఉదయం మాట్లాడుకుందాం అనేది రాత్రి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకునే టైంలో ఇంకా ఈరోజు ఉదయానికల్లా రాత్రి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మొత్తాన్ని యాసిడ్ పోసి చంపేస్తాం, లేదా మీ ఫ్యామిలీని మొత్తాన్ని ఇచ్చేస్తామని ఆ కుర్రోని బెదిరించడం, ఈ పాపను బెదిరించడం, ఇవన్నీ నానా రకరకాలుగా వేధింపులకు గురి చేశారు. మెయిన్ ఆ వేధింపులు తట్టుకోలేక మార్నింగ్ 6:30 కల్లా, ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఆ పాప సూసైడ్ చేసి చనిపోవడం జరిగింది. సో దీనికి అంతటి కారణం ఏంటంటే ఆ పాప జరిగిన మరణం అనేది ఇంకో పాప జరగకుండా ఆ వ్యక్తుల మీద ఇమీడియట్గా ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఆ కుర్రోళ్ళ పేర్లు ఏమో తెలిసింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ సిఐ గారికి ఇచ్చాం. సో అక్కడ మా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, సో ఎక్స్ ఎమ్మెల్యే గారు గంటా మురళీరామకృష్ణ గారికి మేమందరం తెలియజేయడం జరిగింది.
కంప్లైంట్ కూడా సిఏ గారు, ఎస్ఐ గారు, తటికలపూడి ఎస్ఐ గారు, జంగారెడ్డి సిఏ గారికి, డిఎస్పి గారికి మొత్తం జరిగింది. పాప ఎలా చనిపోయింది? సూసైడ్ చేసుకుని ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయింది. ఈ వేధింపులు తట్టుకోలేకపోతుంది. డైలీ ఆ తండ్రి అక్కడ తీసుకుపోయి ఆ స్టేజి కాడ కూరిపెట్టి వదిలిపెట్టి ఆ బస్సు ఎక్కే టయానికి ఈ తండ్రి మళ్ళీ ఆ పొలంలో పనికి పోయే టయానికి ఈ తండ్రి యువతలకు రానెత్తడం, వీళ్ళు పోవటం. దానికి ఒక నెంబర్ ప్లేట్ లేని ఒక వెహికల్ తీసుకుని వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ ఆ సైరేన్ ఒకటి వేసుకుని ఈ ఊరు చుట్టూ రిక్కి నిర్మిస్తాం. ఒక 2-3 గ్యాంగ్ వేసుకుని. ఈ లోకల్ కుర్రోళ్ళు ఎవరు ఉన్నారు సపోర్ట్? లోకల్గా 2 కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. వాళ్ళ పేర్లు కూడా మేము ఎఫ్ఐఆర్లో ఇచ్చాం. ఈ స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ పోలీసు వారు కంపల్సరిగా దాన్ని వెలుగులోకి తీసి సరైన న్యాయం చేస్తారు ఈ కుటుంబానికని మరొకసారి మీ టీవీ ద్వారా మేమందరికీ ఈ స్టేట్లో ఉన్న 2 స్టేట్లో ఉన్న ప్రజలందరికీ ఇలాంటి ఈ పాపకు జరిగిన అన్యాయం ఎక్కడా జరగకూడదని మరీ కోరుకుంటున్నాం మేము. అంటే ఎర్లీ మార్నింగ్ నేను తోటలో పడుకుంటాను, అక్కడ నా దగ్గరికి వచ్చి ఏమంటే లేకండి ఇంకా లేగలేదు ఏంటని నన్ను అడిగాడు. అడిగితే లేస్తున్నారా ఏంటి ఈరోజు లేట్ అయింది అని చెప్పి అన్నాను. నేను అన్న తర్వాత మా అమ్మని కొట్టారండి, తగు చేయాలా రండి అని చెప్పని నన్ను పిలిచాడు. సరే వస్తున్నా పదా అని చెప్పానని నేను కొంచెం గేదెను పాలు తీసి పాలు పెట్టుకుని నేను బయలుదేరా టీ తాగి. ఇక్కడికి వచ్చేటప్పటికి 2-3 కలిసి మాట్లాడుతుండేటప్పటికి నేను అన్నాను కదా ఎవరెవరు ఏంటంటే ఆడు రాఘవ కొడుకున్నాడండి, రాఘవ ఫోన్ చేద్దాము, రాఘవ ఇక్కడ లేడు, ఆడు భీమవరంలోనే ఎక్కడ ఉన్నాడు. సరే భీమవరంలో ఉంటే ఏమైందిలే ముందు అసలు పిలిపించు అని చెప్పని నేను మాట్లాడాను. పిలిపిద్దామంటే భీమవరం నుంచి రానివ్వండి మాట్లాడదామని చెప్పని ఇంకొక ఆయన పెద్ద మనిషి అన్నాడు. సరే కానివ్వండి అయితే రేపైనా రాత్రికైనా మాట్లాడదాం, ముందు కంప్లైంట్ ఇవ్వాలా అసలు పోలీసు వాళ్ళకి. ఆడు షర్ట్ నిండా బ్లడ్ అయింది, తర్వాత ఆడికి ఇక్కడ గాయమైంది. అయినప్పుడు నేనేమన్నానంటే ముందు ఇమీడియట్గా కంప్లైంట్ ఇద్దామంటే సరే ఇంకా మిగతా వాళ్ళు లేరు కదా, దాని మీద ఆగి సాయంత్రం రేపొద్దున్న మాట్లాడదాంలేండి అని చెప్పని అనుకొని మేము వెళ్ళిపోయిన తర్వాత పొద్దుటే మళ్ళీ నేను లేచి వచ్చి పాలు పోసిన తర్వాత ఏమంటే ఒకసారి ఇటు రండి అంటే నేను అనుకున్నాను కదా నిన్న తగు మాట్లాడదాం అంటాడు, ఈడేంటి నిన్న కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు నన్ను పిలుస్తాడేంటి అని నేను మనసులో అనుకొని సరే గబుక్కుని వచ్చేటప్పటికి ఆ పిల్ల ఇంట్లోకి వచ్చేటప్పటికి ఫ్యాన్ తగిలిచ్చే కుక్కానికి సీరగట్టి ఉంది. సీరగట్టి ఉన్న తర్వాత కింద పడుకోబెట్టేశారు. ఈ లోపల నేను వచ్చేటప్పటికి పల్స్ ఏమైనా ఉందామని చేయి పట్టుకొని కాలు పట్టుకొని చూశారు. శరీరం అయితే వేడిగా ఉంది కానీ సరే ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తే మంచిదేమో అని చెప్పని నేను చెప్పాను. ఇమీడియట్గా అప్పుడు బండి మీద మోటార్ సైకిల్ మీద రాంబాబు హాస్పిటల్ అని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సరే ఆల్రెడీ ఏదో మాట్లాడుతున్నప్పటికి ఏంటి రాంబాబు అని నేను అడిగాను. అడిగితే ఆయన కొంచెం విరిశాడు. దాని మీద నాకు చనిపోయింది అనేది నా మనసుకు నిర్ధారణ జరిగింది. సరే ఆ పిల్లవాడు ఏడుతూ ఉంటే సరే ఇంకేదైనా సంగారెడ్డిగూడెంలో తీసుకెళ్తే ఏమైనా ఉపయోగపడద్దాం తీసుకెళ్ళండి అన్నాం. అప్పటికే సంగారెడ్డిగూడెం మరి కొంత లెక్కేటట్టు చనిపోయింది అనేది అన్నారు. సరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను ఈ లోపల పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పని నేను పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. మరి సంఘటన జరిగి 24 గంటలు గడిచిపోతున్నా కూడా ఇప్పటివరకు పోలీస్ యంత్రాంగం మరి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ సంఘటనకు కారణమైన కుర్రవాళ్ళని తగిన విధంగా శిక్షించి వాళ్ళకి కుటుంబానికి న్యాయం చేయాలని సుమన్ టీవీ తరపున కోరుచున్నాను.